లెక్క పెడతాను. 1 2 3 4 9 10 దాక్కున్నారా? అందరూ దాక్కున్నారా? ఇప్పుడు మీరంతా సిద్ధమేనా? నేను కళ్ళు తెరవచ్చా? అందరూ ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు? అమ్మ భయంగా ఉంది. ఏం చేద్దాం? నేను వెళ్ళొస్తా. నువ్వు ఎక్కడున్నావు? నేను పిలిచే లోపల నువ్వు బయటకు వచ్చేయ్. దొత్తేచి నువ్వు ఎక్కడే ఉన్నావు? నాకు తెలుసు, బయటకు వచ్చేయ్. ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాను. నేను కనిపెట్టాను. నువ్వు దొరికిపోయావు. నిన్ను నేను కనిపెట్టాను. ఇంకా దొత్తచిని మాత్రమే కనిపెట్టాలి. ఈ పళ్ళరసం నిజంగా చాలా రుచిగా ఉంది. నిజంగానా? ఎక్కడి నుంచి వచ్చావు గాన్? అవును, నీకేమైంది గాన్? దత్తచిన్ కనిపించడం లేదు. దత్తచిన్ ఏదో ఆపదలో ఉన్నాడు. అమ్మో, అవును, నీకేమైంది? అలా చూడు. వాడికి కడుపు చెడిపోయినట్టుగా ఉంది. లేదు, వాడి విష పళ్ళని తినేశాడు. ఏమిటా పళ్ళు? ఇదే. ఇది ఒకటే మిగిలిందా? ఎప్పటికిది చాలు. ఇది నిజంగా విషఫలమే. ఇంకొంచెం సేపట్లో దీన్ని ఔషధంగా మారుస్తాను. ఇది వాడికి ఇస్తే తనకి నయమైపోతుంది. మందు తయారైంది. ఈ మందు తీసుకువెళ్ళి వాడి చేత తినిపిస్తే నయమైపోతుంది. కానీ ఏమిటి? చూసావా కాన్, వాడి గుణం మరీ కఠినంగా మారిపోతోంది. అవును. సరే, అది నేను చూసుకుంటాను. అందుకు ఏం చేయాలో నాకు తెలుసు. ఈ మందు తాగావంటే నీకు నయమైపోతుంది. తనకి నయమవుతుంది కదా, కానీ తను బాగా అలసటగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకో మందు ఇవ్వాలి, అప్పుడు పూర్తిగా నయమైపోతుంది. దొత్తి చిన్నకేమైంది? అవును, వీడికి ఇప్పుడు ఏమైంది? వాడు చాలా నీరసంగా ఉన్నాడు. వాడికి కాస్త కూడా శక్తి లేదు.
అందుకు మనం అందరం కలిసి ఒక కొత్త రకమైన ఔషధాన్ని తయారు చేసి వాడికి ఇస్తే నయమైపోతుంది. అలాగే. బ్రహ్మాండం, నేను నమ్మలేకపోతున్నా. క్రూరమైన జంతువులు వాళ్ళని తినడానికి వచ్చినప్పుడు దొతేచిన అడ్డం పడి వాళ్ళని కాపాడాడు. నీకెంత ధైర్యం? మిమ్మల్ని మన